దయ్యం వదిలినట్టే. ఒకవేళ రద్దు కాకపోతే మీలాగట్టోళ్ళందరూ యాపాకులు తీసుకొని పోయి చంద్రశేఖరరావు గారిని కొట్టాలి పట్టిన దయ్యాన్ని నిర్మించడానికి. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరని దేశంలో ఏ ముఖ్యమంత్రి అని వివరిస్తాడా? ఇంత పిచ్చి పిచ్చిగా అసలు ఏ ఒక్కదానికన్నా గత 10 రోజులుగా ఇంత అడ్డగోలుగా ఇంత జరుగుతుంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వివరించే ప్రయత్నం చేసిండా? ప్రజలకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిండా? అధికారులను ఈ పని కాదు ఈ పని చేయండి అని ఏమైనా ఆదేశాలు ఇచ్చిండా? అంటే చంద్రశేఖరరావు గారికి ఎంతసేపు ఆయన కుటుంబం, ఆయన అల్లుడు, ఆయన కొడుకు మధ్యలో పడ్డ పంచాయతీ చివరికి సభను రద్దు చేసే కాడికి వచ్చిండని పత్రికలలో వస్తుంది. అంటే నీ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు, నీ కొడుకు అల్లుడు పంచాయతీల కోసమే మొత్తం సభనంతా సర్వనాశనం చేస్తున్నట్టు ఉంది. కాబట్టి ఇట్లా పిచ్చెక్కిన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఇక మనకు కూడా పిచ్చెక్కేటట్టుంది. కాబట్టి ఈ పిచ్చికి మందు పెట్టాలి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ముఖ్యమంత్రి గారికి సరైన గుణపాఠం చెప్పాలంటే ఇంతకు మించిన పరిష్కారం కానీ మార్గం కానీ నాకు కనిపించడం లేదు. కదా ఈ రాష్ట్రానికి పట్టుకున్న కొరివిదయం వదిలినట్టే. ఒకవేళ రద్దు కాకపోతే మీలాగట్టోళ్ళందరూ యాపాకులు తీసుకొని పోయి చంద్రశేఖరరావు గారిని కొట్టాలి పట్టిన దయ్యాన్ని నిర్మించడానికి. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఇట్లా ఎవరని దేశంలో ఏ ముఖ్యమంత్రి అని వివరిస్తాడా? ఇంత పిచ్చి పిచ్చిగా అసలు ఏ ఒక్కదానికన్నా గత 10 రోజులుగా ఇంత అడ్డగోలుగా ఇంత జరుగుతుంటే ప్రభుత్వం నుంచి ఏమైనా వివరించే ప్రయత్నం చేసిండా? ప్రజలకు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిండా? అధికారులను ఈ పని కాదు ఈ పని చేయండి అని ఏమైనా ఆదేశాలు ఇచ్చిండా? అంటే చంద్రశేఖరరావు గారికి ఎంతసేపు ఆయన కుటుంబం, ఆయన అల్లుడు, ఆయన కొడుకు మధ్యలో పడ్డ పంచాయతీ చివరికి సభను రద్దు చేసే కాడికి వచ్చిండని పత్రికలలో వస్తుంది. అంటే నీ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చినట్టు, నీ కొడుకు అల్లుడు పంచాయతీల కోసమే మొత్తం సభనంతా సర్వనాశనం చేస్తున్నట్టు ఉంది. కాబట్టి ఇట్లా పిచ్చెక్కిన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఇక మనకు కూడా పిచ్చెక్కేటట్టుంది. కాబట్టి ఈ పిచ్చికి మందు పెట్టాలి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ముఖ్యమంత్రి గారికి సరైన గుణపాఠం చెప్పాలంటే ఇంతకు మించిన పరిష్కారం కానీ మార్గం కానీ నాకు కనిపించడం లేదు.